జగిత్యాల జిల్లా ధర్మపురిలో నృసింహ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చందనోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయమైనతో పాటు ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో మూల విగ్రహాలను చందనంతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం దూపదీప నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు, వేద పండితుల మంత్రోచ్చారణలను నిర్వహించారు. చందన రూపంలో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో ప్రధాన దేవుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కనుల పండుగ నిర్వహించుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి ఉత్సవము చందనోత్సవం. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున భగవద్బంధుల యొక్క సహాయ సహకారాలతో అందద్వారాంగురాదర్శ నిత్యపుష్టాంకరీషిణి ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపత్వయే శ్రియం అనే మంత్రం ద్వారా కళ్ళ పండుగ స్వామివారి యొక్క చందనోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు స్వామివారికి చందనోత్సవం నిర్వహించడం జరిగింది. ఇది కార్యక్రమం ద్వారా ఎందుకంటే లోకానికి హితం చేకూర్చాలని చందనం ఏ విధంగా అయితే విలేపన చేసుకున్నట్లయితే చల్లదనాన్ని అందిస్తుందో భగవంతునికి ఈ చందన విలేపనాన్ని చేయడం ద్వారా మనకున్నటువంటి అరిష్టాలను కూడా నివారణకు దోహదపడుతుంది అని చెప్పేసి ఆ విధంగా శాస్త్రాధారం. అలాంటి చందనోత్సవం ఈరోజు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి స్వామివారికి నిర్వహించుకోవడం అనేది విశేషంగా తెలియజేస్తూ భగవంతుడు లక్ష్మీనరసింహుడు మనందరినీ కూడా ఇలా చల్లగా కాపాడాలని చెప్పేసి ఎందుకంటే సుకృతంతో ఇలాంటి చందన అలంకరణలో స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందవలసిందిగా భగవద్గీతను విన్నవిస్తూ సర్వేజన సుఖం.